దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఒక వచనం రాయబడి ఉంది. తను తాను తగ్గించబడిన వారు హెచ్చించబడును, తను తాను హెచ్చించబడిన వారు తగ్గించబడునని ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన దగ్గర ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడని. ఒకవేళ నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ అన్న వారి దగ్గర నువ్వు తగ్గించుకున్నా ప్రభు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషులు నిన్ను ఎంతగా తృణీకరించినా, మనుషులు ఎంతగా నిన్ను తేలికగా మాట్లాడినా ప్రభు దృష్టిలో నువ్వు గొప్పవాడిగా ఉన్నావు, ప్రభు దృష్టిలో నువ్వు గొప్పదానిగా ఉన్నావు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుగోళ్ళు వచ్చినా ప్రతిదీ నా ప్రభుని పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శుద్ధీకరణ కలిగిన దేవుడు, శుద్ధ జలముతో నిన్ను అభిషేకిస్తున్న దేవుడు, ప్రతి ఒక్క శోధనల నుంచి కూడా తప్పించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఉదయకాల సమయంలో నీవు తగ్గింపు కలిగి ఉన్నప్పుడు నువ్వు హెచ్చించబడతావని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో పలు విధమైన శోధనలు వచ్చినా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన సేవకుల దగ్గర, ఆయన సంఘములో తగ్గించుకొని ఉండు. నీ కుటుంబానికి కావలసిన ప్రతి మేలులు ప్రభు నీకు కలగచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పరిస్థితులు అనుకూలతగా లేకపోయినా ఆయన అనుకూలతగా మారుస్తాడు. నీవు ఆయన సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే ఖచ్చితంగా నీకు మేలు కలగచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దేవుడు ఆస్వాదించడానికి, దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవరోధాలు ఎదురైనా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఇదిగో నన్ను కనపరచువా, నేను కనపరుస్తానన్నా అని ప్రభు తెలియజేస్తున్నాడు. నువ్వు దేవుని కనపరచు, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభుని కనపరచగలిగితే గొప్ప కాపరిగా, గొప్ప దేవుడుగా ఆయన నీకు ముందుగా నడుస్తాడు. సింహపు నోళ్లను మూసిన దేవుడు, ఎరుకో ప్రకారాలు కూల్చిన దేవుడు. ఉదయకాల సమయంలో నీకు ఆటంకాలుగా ఉన్నవన్నీ ప్రభు తీసివేస్తాడు. అందుకని ఆయన అంటాడు, పరలోకంలో సింహాసనం మీద కూర్చోవలసిన నేను ఒక దీనుడుగా నీ కొరకు వచ్చాను అంటున్నాడు. ప్రభు దీనుడుగా వచ్చాడు, మన పక్షంగా కార్యాలు చేయడానికి వచ్చాడు.